ఈ రోజున పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. మరి ప్రజలందరూ కూడా ఈ గంటాబాద్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ జాతరలో పాల్గొని మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి జీవనం తీసుకుంటున్నారు. మరి 120 సంవత్సరాలు పైబడి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో జాతర అనేది జరగలేదని ఇక్కడ మన పెద్దలందరూ చెప్తున్నారు. 120 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున వారందరూ కూడా భారీగా అతి భారీగా సంతోషంగా అందరూ కలిసి మరి పార్టీలకు అతీతంగా అందరూ చక్కగా కలిసి ఐక్యంగా మరి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసి మరి జాతర చక్కగా చేసుకోవడం పట్ల వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున మరి మనం అంటే వేసవికాలం అనేసరికి సాధారణంగా పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి, స్కూల్స్ అయిపోతుంటాయి. అలానే వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఈ ఎండలో వారికి కూడా వ్యవసాయం పరంగా వారికి కూడా హాలిడేస్. ఇలా బంధువులందరూ ఒక చోట చేరి ఈ వేసవిలో సంతోషించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి సందర్భాల్లో మనం అందరం కలుసుకోవాలని మన పూర్వీకులు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున మన గంటాబాద్లో ఉన్న ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ కూడా అమ్మవారి దయ అమ్మవారి ఆశీస్సులు వెళ్ళేలా ఉండాలని ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా కమిటీ వారిని అభినందిస్తూ ఈ రోజున ఎంతో అభిమానంతో ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించి నాకు కూడా అమ్మవారి ఆశీస్సులు నాకు మంచిగా చేసిన కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.